హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వాసుకి తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ వీడియోకి పరమాన్నంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ రైస్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని చక్కగా శుభ్రం చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు అలాగే 1 కప్పు నీళ్ళు తీసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు బాగా మరిగిన పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. పాలు చక్కగా మరుగుతున్నాయండి. ఒక్కసారి అన్నాన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, అందులోకి కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మూత అలా కొంచెం గ్యాప్తో పెట్టుకుంటే పాలు అనేవి బయటికి పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అన్నం ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుందాము. అన్నం చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ ఒక దంచిన యాలుక్కాయ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దీంట్లోకి 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నానండి నేను. మనం బెల్లం అనేది స్టవ్ ఆఫ్ చేసాకే యాడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే పాలు అనేది విరిగిపోతాయి. బెల్లం వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకొని దానిలోకి అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా యాడ్ చేసుకుందాము. అంతేనండి, చక్కటి పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. Thank you for watching అండి. Please like, share and subscribe to my channel. Bye.